నమస్తే. అయితే ఇప్పుడు మన మీద ఎవరికైనా ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ ఉందనుకో, ఒక నెగెటివ్ ఒపీనియన్ ఉందనుకో, మనం ఏం చెప్పినా, మనం ఏం మాట్లాడినా అదే రామ అన్నా కానీ వాడికి బూతులా అని అర్థమవుతుంది. మనం శంకరాభరణం చెప్తే వాడికి అడవి రాముడే అర్థమవుతుంది. వాడికి ఆల్రెడీ మన మీద ఫిక్స్డ్ ఒపీనియన్తోనే ఉన్నాడు వాడు. కాబట్టి మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా వాడికి నెగిటివ్గానే వినబడుతుంది, నెగిటివ్గానే అర్థమవుతుంది, మనం నెగిటివ్గానే అర్థమవుతాం. అట్లా చాలా సందర్భాలల్లో, చాలా విషయాలల్లో మనం అబ్జర్వ్ చేస్తాం కదా. సో అట్లాంటి వ్యక్తులని మనం మన గురించి పాజిటివ్గా అర్థమయ్యేలాగా చేయడానికి మనం ప్రయత్నం చేయడం కూడా నాకు తెలిసి ఉదానే. వాడికి కాలం సమాధానం చెప్తుంది. వాడికి కొంత గ్యాప్ వల్లనో, లేకపోతే మనం ఇంకొక సక్సెస్ వల్లనో వాడికి కొంత మళ్ళీ మన సైడ్ కొంచెం పాజిటివ్ కన్సర్న్ వచ్చే అవకాశం ఉంటుందేమో. కానీ ఆర్గ్యుమెంట్తోనో, లేకపోతే మనం ఏదో చేసి వాడి ముందర గారడి చేసి చూపించినట్టు మనం ఇది అని చూపించడానికి అసలే ప్రయత్నం చేయొద్దు. వాడికి ఆల్రెడీ మన మీద ఒక ఫిక్స్డ్, ఒక నెగిటివ్ ఒపీనియన్తో ఉంటాడు. కాబట్టి మనం ఏం చేసినా, మనం ఏం మాట్లాడినా, మనకు కదిలినా, అత్తరంటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్కి ఆ గుమస్తాగాడు అంటాడు కదా, జేబుల్లో చేతులు పెట్టుకున్నావు పెద్ద జమీందారు అనుకుంటున్నావు, తీసేస్తే నువ్వు పెద్ద అది అనుకుంటున్నావా, కారు మీద చేస్తే నువ్వు కారు మీదే చేస్తావా, ఇటు తలకాయ ఎత్తుతావా, ఇటు చూస్తావా, అటు చూస్తావా. అట్లా మనం ఏదన్నా కానీ అన్నా కానీ అంటావా, ఊ అన్నా కానీ ఊ అంటావా, ఊ అని నువ్వు ఎట్లా అంటావు, అంటే అంటావా, అని నువ్వు ఎట్లా అంటావు, ఇట్లుంటుంది. సో స్కిప్ చేసేయాలి అంతే. అట్లాంటి వాళ్ళు స్కిప్ చేసి ముందుకెళ్తూ ఉండాలా. అట్లాంటి వాళ్ళ విషయంలో మనము అర్థం చేపించడానికి అసలే ప్రయత్నం చేయొద్దు. కాలం వాడికి సమాధానం చెప్తుంది, కాలమే వాడిని మారుస్తుంది.